అందరికీ నమస్తే. ఈ వీడియో ఈరోజు మనం చేసుకోబోతున్న వీడియో ఏంటంటే డిఎస్సిలో ఇంటర్మీడియట్ సిలబస్ ఎకనామిక్స్, అట్లాగే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ కానిస్టేబుల్ కానీ అట్లాగే ఎస్ఐ ఇలాంటివన్నిటికి తప్పనిసరిగా కామన్ టాపిక్స్ ఏంటంటే ఎకనామిక్స్లో సిలబస్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇవి ఆల్ కాంపిటేటివ్ పర్పస్ పరంగా అలాగే ఇంటర్ కంటెంట్ పర్పస్ పరంగా డిఎస్సి కంటెంట్ పర్పస్ పరంగా మనం ఈ వీడియోస్ చేసుకుంటున్నాం. ఇందులో కాంపిటేటివ్ పర్పస్ ఎట్లా మనకి బిట్స్ రావచ్చు, అట్లాగే ఇంటర్మీడియట్లో డిఎస్సి పరంగా ఎట్లా బిట్స్ రావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా ఎట్లా బిట్స్ అడుగుతారు అనేది మనం ఈ టాపిక్ తెలుసుకుందాం. ఇంతకీ మనకి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఈ టాపిక్స్ ఏంటంటే ఎకనామిక్స్లో మనకి ఇది చాలా కాంప్లికేటెడ్ టాపిక్స్గా కనిపిస్తుంటాయి. ఎకనామిక్స్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలి అనేది చాలా మంది కన్ఫ్యూజ్. సాధారణంగా ఎకనామిక్స్లో మనకి ప్రాథమిక భావనలు ఉంటాయి. అది ఏంటి ప్రాథమిక భావనలు అంటే మనకి యాక్చువల్గా మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అంటాం. మైక్రో ఎకనామిక్స్ అంటే సూక్ష్మ అర్థశాస్త్రం, మ్యాక్రో ఎకనామిక్స్ అంటే స్థూల అర్థశాస్త్రం. అయితే మైక్రో ఎకనామిక్స్లో సాధారణంగా మనకి ఏముంటాయంటే డిమాండ్ అని, సప్లై అని, ఉదాసీనత వక్రరేఖ అని, సో అట్లాగే ఇలాంటి సమాపాంత ప్రయోజన సూత్రం, క్షీణోపాంత ప్రయోజన సూత్రం, ఇలా వెళ్ళిపోతుంది మైక్రో ఎకనామిక్స్. బట్ మనకి ఎక్కువగా మ్యాక్రో ఎకనామిక్స్ మనకు చూపిస్తాడు. ఏంటి మ్యాక్రో ఎకనామిక్స్ మనకి ఏమొస్తాయి అంటే నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం, వివిధ భావనలు, జాతీయ ఆదాయంలో ఏ విధంగా కొలుస్తారు, ఇట్లా చరిత్ర, జాతీయ ఆదాయంలో హిస్టారికల్గా ఎవరైనా మొదటిసారిగా లెక్కించారా అనే దాని మీద మనకి బిట్స్ గతంలో నుంచి స్టార్ట్ చేసి అలగిస్తున్నాడు. తర్వాత తీసుకున్నట్లయితే ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఇది ఒక చాప్టర్ ఎకనామిక్స్లో ఉంటుంది. ఈ చాప్టర్లో మనకి ఏమొస్తాయంటే సాధారణంగా ఇందులో మనకి ఐఎంఎఫ్, అట్లాగే ఐబిఆర్డి, అలాగే యుఎన్డిపి ఇలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలు వృద్ధిని ఏ విధంగా, వరల్డ్ బ్యాంక్ ఈ వృద్ధిని ఏ విధంగా కొలుస్తాయి, వృద్ధి యొక్క గణాంకాలు ఏంటి, ఇందులో ముఖ్యంగా హెచ్డిఐ అనేది ఈ ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధిలో హెచ్డిఐ అనే నమూనా కనిపిస్తుంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇది తరచుగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి హెచ్డిఐ గురించి అడుగుతున్నాడు, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ చాప్టర్ కూడా ఎకనామిక్స్లో ఒక పార్ట్గా ఉంది. సో అట్లాగే తీసుకున్నట్లయితే ఇంకా మనం పంచవర్ష ప్రణాళికలు అవ్వచ్చు, నీతి ఆయోగ్ లాంటిది అవ్వచ్చు. సో ఇవన్నీ డెఫినెట్గా మనకి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకి ఇంటర్మీడియట్ కంటెంట్లో అవ్వచ్చు, లేక డిఎస్సి వాళ్ళకి కూడా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనం చెప్పవచ్చు. వీటితో పాటుగా మనం ద్రవ్యోల్బణం, అలాగే తీసుకుంటే బడ్జెట్, అలాగే పన్నుల వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ, ఇవన్నీ కూడా జనరల్గా మనకి ఎకానమీలో అడుగుతున్నటువంటి ముఖ్యమైన టాపిక్స్. అయితే ఈరోజు మనం ఒక టాపిక్తో స్టార్ట్ చేద్దాం. ఆ టాపిక్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్ లేదా జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయం అనే దాన్ని మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి అందరికీ తెలిసినవే. సాధారణంగా ఆల్రెడీ గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ, అలాగే డిఎస్సిలో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఏదైతే ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారో అందరికీ కూడా జాతీయ ఆదాయం మీద చాలా రకాల కొన్ని భావనలు ఐడియా ఉంటాయి. కాబట్టి కాన్సెప్ట్ బేస్డ్ మీద ఇస్తున్నాడు. మనకి 4 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఈ క్రింది వానిలో ఉత్పత్తి మదింపు పద్ధతిలో లేని అంశం అంటాడు, లేదా ఈ క్రింది వానిలో జాతీయ ఆదాయ భావన కానిదేని అంటాడు, లేదంటే జాతీయ ఆదాయం కోసం మొదటిసారిగా వివరణలు ఇచ్చినటువంటి వ్యక్తులను వరుస క్రమంలో పెట్టండి అంటాడు. సో రకరకాలుగా జాతీయ ఆదాయం అనే భావన గురించి అడగచ్చు. సో దీన్ని మనం స్టేట్మెంట్ రూపంలో ఇస్తాడు కాబట్టి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. మనం సాధారణంగా ఎట్లా చదువుతామంటే జాతీయ ఆదాయం అంటే ఏంటి, లేక జాతీయ ఆదాయం ఎన్ని రకాల కొలుస్తాము, ఇట్లా వన్ వర్డ్కి వెళ్ళిపోతాం. వన్ వర్డ్ అనేది లేదు, అట్లా స్టేట్మెంట్ రూపం, అట్లాగే మ్యాచింగ్ రూపంలో అడుగుతాడు, ఆడ్ వన్ అడుగుతున్నాడు. కాబట్టి మనం ఎనలైజ్గా చేసి చదువుకోవాలి ఈ యొక్క టాపిక్స్ని. ముందుగా చూస్తే మనం ముఖ్యంగా జాతీయ ఆదాయం అనే ఈ టాపిక్ పరంగా తీసుకుంటే ఇందులో మనం ఏమేమి నేర్చుకోవాలంటే ఫస్ట్ వన్, జాతీయ ఆదాయం భారతదేశంలో చరిత్ర. అంటే ఇంతవరకు జాతీయ ఆదాయాన్ని భారతదేశంలో మొదటిసారిగా కొలిచిన వారు ఎవరు, స్వతంత్రం వచ్చిన వరకు కూడా జాతీయ ఆదాయ భావనల కోసం ఎవరైనా అంచనా వేసి చెప్పారా, శాస్త్ర విధానం చెప్పారా అనేది దాని మీద స్టార్ట్ అవుతుంది జాతీయ ఆదాయం. అలాగే జాతీయ ఆదాయంలోని గణనలు చేసే సంస్థ సిఎస్ఓ అవ్వచ్చు, ఎన్ఎస్ఎస్ అవ్వచ్చు, అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అవ్వచ్చు, లేదా సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు. వీటి కోసం కూడా మనం ఇందులో తప్పనిసరిగా హైలైట్ చేసుకోవాలా. తర్వాత తీసుకున్నట్లయితే జాతీయ ఆదాయ భావనలు అంటే ఏంటి, అందులో జిఎన్పి అవ్వచ్చు, లేదా జిడిపి అవ్వచ్చు,
లేకపోతే ఎన్డిపి అవ్వచ్చు, లేదా ఎన్ఎన్పి అవ్వచ్చు. ఇవన్నీ కూడా జాతీయ ఆదాయ వివిధ భావనలు. వీటి కోసం కూడా మనం ఖచ్చితంగా అనలైజ్ చేసి చదువుకోవాలి. అట్లాగే జాతీయ ఆదాయంలో మదింపు అంటే జాతీయ ఆదాయాన్ని ఎలా మదింపు చేస్తారనే దాని మీద మనకి ఇస్తాడు. సో తప్పనిసరిగా జాతీయ ఆదాయ భావనలు నేర్చుకోవాలి, వాటి చరిత్రను నేర్చుకోవాలి, జాతీయ ఆదాయాన్ని లెక్కించే సంస్థల గురించి నేర్చుకోవాలి, వివిధ భావనలు నేర్చుకోవాలి, అలాగే మదింపు విధానాలు నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మనకి జాతీయ ఆదాయం అనే టాపిక్స్ లో డెఫినెట్ గా మనకి క్వశ్చన్ వస్తుంది. కాబట్టి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, డిఎస్సి కాంపిటేటివ్ వాళ్ళు కూడా ఇది తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. లెసన్ పరంగా వెళ్ళిపోతే ఫస్ట్ వన్, ఇంతకీ జాతీయ ఆదాయం అంటే ఏంటి? ఫస్ట్ వన్, జాతీయ ఆదాయం అనగా ఏమి? ఇంగ్లీష్ ఏమంటాం? నేషనల్ ఇన్కమ్ అంటాం. సో జాతీయ ఆదాయం అంటే సింపుల్ గా జాతికి వచ్చిన ఆదాయమే, జాతి సంపాదించిన ఆదాయమే జాతీయ ఆదాయం. జాతి అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులను గురజాడ అప్పారావు గారు అన్నట్లు ఇలాంటి పదాన్ని జోసెఫ్ మాజిని కూడా అంటాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషుల పదాన్ని ఇటలీ పితామహుడు జోసెఫ్ మాజిని కూడా పదాన్ని ఉపయోగించారు. బట్ మన భారతదేశం వచ్చేసరికి మన ఆంధ్రుడైనటువంటి గురజాడ వెంకట అప్పారావు కూడా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే పదాన్ని కూడా వాడి మనకు తెలిసింది. ఎందుకు ఈ పదం వచ్చిందంటే, జాతి అనే పదం అంటే దేశంలో వ్యక్తులందరికీ వచ్చిన ఆదాయం, వ్యక్తులందరికీ వచ్చిన ఆదాయాన్ని మనం జాతీయ ఆదాయం అంటాం. దీన్ని ఎట్లా చెప్పాలి నిర్వచనం? ఎకానమీ పరంగా నిర్వచనం చెప్పాలంటే, ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో తయారైన అంతిమ వస్తువులు, దీన్ని ఇంకా చెప్పాలంటే సింపుల్ గా ఒక చిన్న జాతీయ ఆదాయము అనగా పాయింట్ నెంబర్ 1, ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భూభాగంలో ఒక దేశంలో సంవత్సర కాలంలో తయారైన అంతిమ వస్తువులు, ఏ వస్తువులు లెక్కేయాలి? అంతిమ వస్తువుల యొక్క విలువ, అంతిమ వస్తువుల యొక్క విలువనే జాతీయ ఆదాయం అని పిలుస్తారు. మరొకసారి జాతీయ ఆదాయం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భూభాగంలో తయారైన అంతిమ వస్తువులు మరియు సేవల యొక్క విలువ అంటే ఏంటి? మార్కెట్ ధరలు లెక్కించే దాన్ని విలువ అంట. విలువను ఏమని పిలవాలంటే జాతీయ ఆదాయం అని పిలవాలి. సో ఈ జాతీయ ఆదాయం నిర్వచనం ఎలా తీసుకుంటాము? 1, ఒక సంవత్సర కాలంలో లెక్కిస్తాము. 2, ఒక దేశంలో తయారైన అంతిమ వస్తువుల సేవల విలువను మనం జాతీయ ఆదాయం అంటామని చెప్పుకుంటాం. సో ఈ విధంగా అంతిమ వస్తువులు సేవలు అంటే ఏంటి? సాధారణంగా ఏ దేశంలో అయినా ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం అని 3 రంగాలు ఉంటాయి. ప్రాథమిక రంగం నుంచి తయారైన వస్తువులు, ద్వితీయ రంగం తయారైన వస్తువులు, అలాగే తృతీయ రంగం అందించిన సేవలు, ఈ మూడింటిని కలిపి విలువ కడితే వచ్చేదే జాతీయ ఆదాయం. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తికైనా ప్రాథమిక రంగం ద్వారానే ఆదాయం రావాలా, ద్వితీయ రంగం ద్వారానే ఆదాయం రావాలా, తృతీయ రంగం ద్వారా ఆదాయం రావాలా, ఈ 3 రకాలు వచ్చినటువంటి వస్తువులు మరియు సేవలను విలువ కట్టడాన్నే ఏమని పిలాలి? జాతీయ ఆదాయం అని పిలాలి. ఇది పాయింట్ నెంబర్ 1. అయితే ఈ జాతీయ ఆదాయంలో సాధారణంగా మనం ఏం చెప్పుకుంటుంది సార్? జాతీయ ఇంగ్లీష్ ఏమంటాము? నేషనల్ ఇన్కమ్ అంటాం. ఈ నేషనల్ ఇన్కమ్ లోనే భాగము జిఎన్పి, దీనిలోనే భాగము జిడిపి, దీనిలోనే భాగము ఎన్ఎన్పి, దీనిలోనే భాగము ఎన్డిపి. సో ఇక్కడ జిఎన్పి అన్నా, జిడిపి అన్నా, ఎన్ఎన్పి అన్నా, ఎన్డిపి అన్న ఇవన్నీ దేని యొక్క భావనలు అంటే జాతీయ ఆదాయములు వివిధ రకాల భావనలే వీటన్ని పేరు. సో మనం కన్ఫ్యూజ్ అవుతాం, జిఎన్పి అంటాడు, జిడిపి అంటాడు, ఎన్ఎన్పి అంటాడు, ఎన్డిపి అంటే మళ్ళీ నేషనల్ ఇన్కమ్ అంటాడు. సో జాతీయ ఆదాయంలోనే ఇవన్నీ కూడా జాతీయ ఆదాయంలోనే జిఎన్పిని చెప్పుకుంటాం, జిడిపి చెప్పుకుంటాం, ఎన్ఎన్పి చెప్పుకుంటాం, ఎన్డిపి చెప్పుకుంటాం. సో దీన్ని మనం ఒక్కొక్కటి ముందుగా మనం వివరించుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ జిడిపి. జిడిపి ఫుల్ ఫామ్ ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే అర్థం ఏంటంటే యాక్చువల్ గా దీంట్లో జీ ఫర్ గ్రాస్, జీ ఫర్ గ్రాస్,
D for domestic, P for product. సో ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తెలుగులో ఏమంటాం తెలుసా? స్థూల దేశీయోత్పత్తి అని పిలుస్తాం. స్థూల దేశీయ ఉత్పత్తి అని పిలుస్తాం. సో ఈ స్థూల దేశీయ ఉత్పత్తి అనే పదాన్ని మనం సూటిగా సుత్తి లేకుండా గుర్తుపెట్టుకోవాలంటే C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ M గుర్తుపెట్టుకోండి. జాతీయ ఆదాయాన్ని 5 విభాగాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. మరో 5 విభాగాలు ఏంటది? C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ M ఇలా డివైడ్ చేసుకోవచ్చు. సో స్థూల దేశీయ ఉత్పత్తిని షార్ట్ ఫామ్ ఏమని పిలవచ్చు? జీడిపి అని పిలవచ్చు. జీడిపి అంటే అర్థం ఏంటి? ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో తయారు చేయబడిన అంతిమ వస్తువుల సేవల విలువనే మనం స్థూల దేశీయ ఉత్పత్తి అని పిలుస్తాం. అదేంటి సార్ మరి జాతీయ ఆదాయం కదే అంటే జాతీయ ఆదాయంలో భాగమే జీడిపి, జాతీయ ఆదాయంలో భాగమే జిఎన్పి, జాతీయ ఆదాయంలో భాగమే ఎన్డిపి, జాతీయ ఆదాయంలో భాగమే ఎన్ఎన్పి. ఈ పదాలన్నీ జాతీయ ఆదాయం నుంచి వచ్చిన పదాలే. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పాలా? స్థూల దేశీయ ఉత్పత్తి అంటే అర్థం ఏంటంటే సింపుల్, ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే జీడిపి అనగా ఒక భూభాగం. ఇది ఏదైనా ఒక భూభాగం, ఇండియా అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఏదైనా భూభాగంలో అయితే ప్రాథమిక రంగం ద్వారా లేదా ద్వితీయ రంగం ద్వారా లేదా తృతీయ రంగం ద్వారా ఈ 3 రంగాల ద్వారా తయారైన ప్రాథమిక రంగం ద్వితీయ రంగంలో వస్తువులు తయారవుతాయి, తృతీయ రంగంలో సేవలు ఉంటాయి. కాబట్టి వస్తువులు మరియు సేవలు ఏవైతే వస్తువులు మరియు సేవలు ఉత్పత్తి చేయబడాయో వాటిని మార్కెట్ ధరల్లో గణించి లేదా వాటి యొక్క విలువనే మనం ఏమని పిలవాలి అంటే జీడిపి అని పిలవాలని పిలుస్తారు. అయితే ఈ ఏనే దేశంలో అమెరికా సంస్థలు ఉండొచ్చు, ఏనే దేశంలో పాకిస్తాన్ సంస్థలు ఉండొచ్చు, ఏనే దేశంలో చైనా సంస్థలు ఉండొచ్చు. అవి ఏ దేశ సంస్థలు మనకు అనవసరం. ఒక భూభాగంలో అవి అమెరికా తయారు చేసిందా, ఒక భూభాగంలో ఇండియా తయారు చేసిందా, జపాన్ తయారు చేసిందా అనవసరం. ఆ భూభాగంలో తయారైన ప్రాథమిక వస్తువులు, ద్వితీయ వస్తువులు, అలాగే సేవా రంగం సేవలు అన్నింటినీ కలిపి మార్కెట్ విలువగా గణిస్తే వచ్చేదాన్నే మనం జీడిపి అని పిలవాలి. కాబట్టి స్వదేశీ వస్తువులు, విదేశీ వస్తువులు, స్వదేశీ వస్తువులు అవచ్చు, విదేశీ వస్తువులు అవచ్చు, అవి భూభాగంలో తయారైనట్లయితే ఆ తయారైన వస్తువుల యొక్క సేవలు మరియు విలువనే సేవలు లేదా వస్తువుల యొక్క విలువనే మనం జీడిపి అని పిలవాలా. కాబట్టి ఇది ఒక చాలా ఇంపార్టెంట్. సో స్వదేశీ కంపెనీలు తయారు చేసే, విదేశీ కంపెనీలు తయారు చేసే అనవసరం. అవి ఇండియాలో తయారయ్యే లేదా కావాలి, ఒక భూభాగంలో తయారయ్యేలే కావాలి. కాబట్టి భూభాగానికి సంబంధించినది ఏది అంటే జీడిపి. కాబట్టి ఇండియాలో పాకిస్తాన్ కంపెనీ ఉందా, చైనా కంపెనీ ఉందా, అమెరికా కంపెనీ ఉందా, ఆస్ట్రేలియా కంపెనీ ఉందా అనవసరం. అవి ఇండియాకి వచ్చాయి, ఇండియా వస్తువులు తయారు చేసాయి. సో తయారైన వస్తువులు విలువ కడితే వచ్చేదాన్ని ఏమని పిలవాలి? ఇండియా కంపెనీలు ఉండండి, స్వదేశీ కంపెనీలు ప్లస్ విదేశీ కంపెనీలు తయారు చేసినటువంటి వస్తువులు సేవల యొక్క విలువనే మనకి జీడిపి అని పిలవాలి. ఇది క్లారిటీ. ఎక్కువసేపు ఏం చెప్తున్నా క్లారిటీ కోసం ఎక్కువసేపు పదం వాడవలసి వస్తుంది. సో ఇది ఒక అంశం. నెక్స్ట్ వన్ జీడిపి. ఇప్పుడు జీడిపి ఎలా రాయొచ్చు? C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ M. దీనికి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ఇలా కూడా రాయొచ్చు. సో జీడిపి ఎలా రాయొచ్చు అంటే ఇలా కూడా రాయొచ్చు. సో ఇక్కడ మనం C అంటే ఏంటి, ఇక్కడ అర్థం ఏంటంటే C అంటే కన్జంప్షన్, I అనగా ఇన్వెస్ట్మెంట్, G అనగా గవర్నమెంట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, X అనగా ఎక్స్పోర్ట్, M అనగా ఇంపోర్ట్స్. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ వినియోగం చేసే వస్తువులు అంటే ఉదాహరణకి ప్రతి వ్యక్తి కూడా వస్తువులు సేవల్ని కొంటాడు, వాటిని వినియోగిస్తాడు. సో అలా వినియోగించే దాన్ని ఏమని పిలవాలి? సి. సో కన్జ్యూమర్స్, సి ఫర్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్, వినియోగ వ్యయం, వినియోగదారుడి యొక్క వ్యయాన్ని సి అని పిలుస్తాం. ఐ అనగా అర్థం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. మనకి ఎవరు పెడతారంటే చూడండి ఇక్కడ వినియోగ వ్యయాన్ని చూపిస్తుంది సి అనేది. అట్లాగే ఐ అనేది ఏంటంటే పెట్టుబడిని సూచిస్తుంది. సో ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది పెట్టుబడులు పెడుతుంటారు. పెట్టుబడులు దేనికి పెడుతుంటారు అంటే లాభాల కోసం పెడుతుంటారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ని మనం ఐ అని పిలవాలి అనమాట. జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, సి అంటే కన్జంప్షన్, కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్,
జి అనగా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? పెన్షన్లు ఇస్తుంది, ఉద్యోగులకు జీతాలు ఇస్తుంది, లేదంటే ఇంకెవరికి గ్రాంట్లు ఇస్తుంది, అలాగే డిఫెన్స్ సెక్టర్లో వాళ్ళకి జీతాలు ఇస్తుంది. సో ఇవన్నీ కూడా కొన్ని సంక్షేమ పథకాలకి ఆయుష్మాన్ భారత్ అవ్వచ్చు, లేక తల్లికి వందనం అవ్వచ్చు, లేదు అనుకుంటే పిఎం కిసాన్ అవ్వచ్చు, కృషి సంచాయ్ యోజన అవ్వచ్చు, ఇవన్నిటికీ గవర్నమెంట్ పెట్టే ఖర్చు. కాబట్టి జి ఫర్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, సి ఫర్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్, ఐ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో సి ప్లస్ ఐ ప్లస్ జి. చివరిగా ఏంటి? ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్, ఎం అంటే ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ అంటే అమ్మడం, ఇంపోర్ట్స్ అంటే కొనడం. సో ఇలా మనం సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ద్వారా కూడా మనం జీడిపిని తెలియచేయవచ్చు. సో జీడిపి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అనే ఫార్ములాతో మనం జీడిపిని ఇక్కడ కొలవచ్చు. సో ఈ విధంగా మనకి జీడిపిని లెక్కించవచ్చు. జీడిపి తర్వాత మరో ఫార్ములా, జీడిపి తర్వాత మరొకటి ఏంటి? జిఎన్పి. జీడిపికి జిఎన్పికి తేడా ఏంటంటే సింపుల్ గా సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అనేది జీడిపి అయితే, సేమ్ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పిని చూపిస్తాం. సో జీడిపికి ఆర్ మైనస్ పి కలిపితే వచ్చేదే జిఎన్పి. అయితే ఇక్కడ మనకి ఇంకా అర్థం అవ్వాలంటే సార్ జీడిపికి జిఎన్పికి ప్రధానమైన తేడా ఏంటంటే జీడిపిలో ఒక భూభాగం గురించి చెబుతుంది. ఉదాహరణకి ఇండియాలో ఎన్ని కంపెనీలు వచ్చినా అనవసరం, ఇండియాలో వస్తువు తయారైందా లేదా కావాలి. సో ఒక భూభాగంలో అది స్వదేశీ కంపెనీ విదేశీ కంపెనీ అనవసరం, అది ఒక భూభాగంలో తయారు చేయబడినటువంటి వస్తువుల యొక్క సేవల విలువని జీడిపి అని చెప్పాలి. జిఎన్పి అంటే అర్థం ఏంటంటే అది ఇండియా అవ్వచ్చు, లేదా చైనా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు. సో ఉదాహరణకి చైనాలో రిలయన్స్ కంపెనీ పెట్టాడు, రష్యాలో ఎయిర్టెల్ కంపెనీ పెట్టారు అనుకుందాం, అట్లాగే జపాన్లో టాటా కంపెనీ పెట్టారు అనుకుందాం. సో ఈ టాటా కంపెనీ పెట్టినటువంటి ఆదాయం ఇండియాకి వస్తుంది, అలాగే జియో కంపెనీ చైనాలో పెట్టిన ఆదాయం ఇక్కడికి వస్తుంది, రష్యాలో పెట్టినటువంటి ఆ కంపెనీ ఆదాయం ఇండియాలోకి వస్తుంది. సో ఎక్కడ పెట్టాం కాదు, ఎవరు పెట్టారు అనేది ముఖ్యం. సో అది భారతీయులు పెట్టారా, స్వదేశీయులు పెట్టారా, విదేశీయులు పెట్టారా అనేది ముఖ్యం. సో భారతీయ పౌరుల చేత సంపాదించిన ఆదాయాన్ని జిఎన్పిగా చెప్పాలి. ఒక భూభాగంలో అది స్వదేశీయ విదేశీయుల అవసరం, ఒక భూభాగానికి సంబంధించిన జీడిపి భారతీయ పౌరులకు సంబంధించినది జిఎన్పి. కాబట్టి పౌరులు సంపాదించిన ఇండియాలోకి ఆదాయం వస్తుంది, అలాగే స్వదేశీయులు విదేశీయులు ఇండియాలో వస్తువులు తెలిసి అది ఇండియాకే వస్తుంది. కాకపోతే మనకి అబ్రాడ్ ఇన్కమ్ అనేది మనం జిఎన్పిలో చూపిస్తాం, ఓన్లీ లోకల్ ఇన్కమ్ అనేది మనం జీడిపిలో చూపిస్తాం. సో ఒక భూభాగానికి సంబంధించిన జీడిపి అయితే భారతీయ పౌరులకు సంబంధించింది ఏదంటే జిఎన్పిగా మనం ఇక్కడ చెప్పాలి. టాటా ఎక్కడో కంపెనీ పెట్టాడు కానీ ఆదాయం ఇండియాకే తెస్తాడు, కానీ అతను ఇండియన్ కాబట్టి దాన్ని జిఎన్పిలో భాగంగా చూపించాలి. దీన్ని బట్టి ఏమైంది, ఇప్పుడు ఇక్కడ ఏం చూపించాను, ఆర్ మైనస్ పి చూపించాను. ఆర్ మైనస్ పి అంటే ఏంటి, మనము రిసిప్ట్స్ ఇతర దేశాల నుంచి వచ్చే ఆదాయము, పేమెంట్స్ ఇతర దేశాలకు చెల్లించే ఆదాయం. ఉదాహరణకి ఇండియా అనేది ఒక పెట్రోల్ లేకపోతే డీజిల్ ని 5,000 కోట్లతో పెట్టుకున్నది అనుకుందాం, అంటే మనం పేమెంట్ చేయాలి, ఇతర దేశాలకు మనం పేమెంట్ చేయాలి. అలాగా ఇండియాలో సాఫ్ట్వేర్ కంపెనీ అన్నట్టు కంప్యూటర్కు 10,000 కోట్ల ఆదాయం వచ్చింది అనుకుందాం, అది రిసిప్ట్, అది ఇండియాలోకి వస్తుంది అనమాట. సో ఆదాయం అనేది రిసిప్ట్ లో భాగం, ఆ ఖర్చు అనేది పేమెంట్ లో భాగం. కాబట్టి రిసిప్ట్స్ పేమెంట్స్ అనేవి మనము ఎందులో చూపిస్తామంటే జిఎన్పిలో మనం చూపిస్తాం. దీన్ని ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఏం చెప్పాలంటే దీన్ని జిఎన్పికి ఎట్లా చెప్పాలంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం, దీన్ని ఏమని పిలవచ్చు, జీడిపి అని పిలవచ్చు. సో ఈ జీడిపికి ఏం కలపాలి, ఆర్ మైనస్ పి కలపాలి, లేదా దీన్ని నెట్ ఇన్కమ్ ఫ్యాక్టర్ అబ్రాడ్. చూడండి దీన్ని ఏమని చెప్పాలంటే ఆర్ మైనస్ పి. ఆర్ మైనస్ పి అంటే ఏంటి, ఇతర దేశాల నుంచి వచ్చే ఆదాయం రిసిప్ట్, ఇతరులు చెల్లించేది పేమెంట్. ఆర్ మైనస్ పి మధ్య తేడానా ఏమని పిలాలి, ఎన్ఐఎఫ్ఈ అన్నారు, అంటే నెట్ ఇన్కమ్ ఫ్యాక్టర్ అబ్రాడ్. గుర్తుపెట్టుకోండి, నెట్ ఇన్కమ్ ఫ్యాక్టర్ అబ్రాడ్. విదేశాల నుంచి వచ్చినటువంటి రాబడిని ఏమని పిలాలి, నెట్ ఇన్కమ్ ఫ్యాక్టర్ అబ్రాడ్ అని పిలవాలి. అంటే ఆర్ మైనస్ పిలో ఆర్ ఎక్కువగా ఉండి పి తక్కువగా ఉంటే ఎన్ఐఎఫ్ఈ ఎక్కువగా ఉంటుంది. ఆర్ మైనస్ పిలో ఆర్ తక్కువగా ఉండి పి ఎక్కువగా ఉంటే ఎన్ఐఎఫ్ఈ తక్కువగా ఉంటుంది.
కాబట్టి నెట్ ఇన్కమ్ ఫ్యాక్టర్ అబ్రాడ్ అనేది మనకి ఈ జీడిపికి కలిపితే వచ్చేది జిఎన్పి. కాబట్టి ఇది దాని జిఎన్పికి జీడిపికి ప్రధానమైన తేడా. తర్వాత మరో పదం ఉంది, ఏంటిది? ఎన్డిపి ఎన్ఎన్పి. ఎన్డిపి ఎన్ఎన్పి. ఎన్డిపి అంటే ఏమీ కాదండి, జీడిపి నుంచి తరుగుదల తీయాలి. తరుగుదల, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? డి ఫర్ డిప్రిషియేషన్. అదేంటో చెప్తాను. జీడిపి నుంచి తరుగుదల తీస్తే వచ్చేదే ఎన్డిపి. అట్లాగే జిఎన్పి నుంచి తరుగుదల డి తీస్తే వచ్చేది ఎన్ఎన్పి. సింపుల్. జిఎన్పి నుంచి తరుగుదల తీస్తే ఎన్ఎన్పి వస్తుంది, జీడిపి నుంచి తరుగుదల తీస్తే ఎన్డిపి వస్తుంది. ఇంతకీ తరుగుదల అంటే ఏంటి? తరుగుదల అంటే సింపుల్ గా ఇండియాకి 10,000 కోట్ల ఆదాయం వచ్చింది అనుకుందాం టోటల్గా. ఇది జీడిపి అంటామా జిఎన్పి అంటాం, ఏదో ఒకటి. 10,000 కోట్లు జిఎన్పి వచ్చింది అనుకుందాం. 10,000 కోట్లు ఆదాయమైనా మరి ఖర్చులు ఉంటాయి కదా. ఏంటో ఖర్చులు? ఉదాహరణకి యంత్రాలతో వస్తువులు తయారు చేస్తాం, సో యంత్రాలు అరిగిపోవచ్చు. కంప్యూటర్తో వర్కులు చేస్తాం, కంప్యూటర్ కూడా దాని నాణ్యత కోల్పోతుంది. సో వస్తువులు తయారు చేస్తున్నప్పుడు ఏవైతే ముఖ్యంగా మూలధన వస్తువులు, సో వస్తువుల తయారీలో ఉపయోగపడే మూలధన వస్తువులు తరుగుదలను తీగా మిగిలిందే మనం చెప్పాలి. అప్పుడు ఏమొస్తుంది? నెట్ వస్తుంది అనమాట. సో జిఎన్పి నుంచి తరుగుదల తీస్తే నెట్ నేషనల్ ప్రోడక్ట్ వస్తుంది, జీడిపి నుంచి తరుగుదల తీస్తే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక వ్యక్తి ట్రాక్టర్ కొన్నాడు, 100 బస్తాల ధాన్యాన్ని పండించాడు. సో ఆ ట్రాక్టర్ కొన్న తర్వాత 100 బస్తాల ధాన్యంకి 10,000 రూపాయలు అంత వచ్చింది అనుకుందాం. ఆ 10,000 ఆదాయం కాదు కదా. ట్రాక్టర్కి బ్రేకులు పోవచ్చు, ట్రాక్టర్కి ట్రక్ పోవచ్చు, ట్రాక్టర్కి ఇంజిన్ పోవచ్చు, లేక ట్రాక్టర్కి డీజిల్ ఖర్చు అవ్వచ్చు, ట్రాక్టర్కి మెయింటెనెన్స్ ఖర్చు అవ్వచ్చు. ఇవన్నీ తీసిగా వచ్చిన ఆదాయం లెక్కించాలి. ఆ తీసేదాన్ని ఏమని పిలవాలి? తరుగుదల అని పిలవాలి. దాన్ని ఇంగ్లీష్ ఏమంటాం? డిప్రిషియేషన్ అని పిలుస్తాం. అయితే డిప్రిషియేషన్ అనేది మూలధన వస్తువులకే చెప్పాలి. సో ఎల్లప్పుడూ పర్మనెంట్గా ఉపయోగించే బిల్డింగ్స్ అవ్వచ్చు, ఎల్లప్పుడూ ఉపయోగించే యంత్రాలు అవ్వచ్చు, లేదా మూలధన వస్తువులు, కంప్యూటర్ అంటామా, ల్యాప్టాప్ అంటే ఇవన్నీ కూడా మనకి వస్తువు తయారీలో ఉపయోగపడే సామాగ్రి. వాటి యొక్క తరుగుదల తీసిగా మిగిలింది అనే నెట్ పదంతో వాడదాం. కాబట్టి జీడిపిలో తరుగుదల తీగా మిగిలింది ఎన్డిపి, జిఎన్పిలో తరుగుదల తీగా మిగిలింది ఎన్ఎన్పి. సో జిఎన్పికి పదం ఎన్ఎన్పి వాడాలి, జీడిపికి పదాన్ని ఎన్డిపి పదాన్ని మనం ఇక్కడ వాడుకోవాలి. ఇది ఒక కాన్సెప్ట్. దీని తర్వాత ఇంకో పదం వాడతాడు, ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్, ఎఫ్సి అంటే ఫ్యాక్టర్ కాస్ట్. ఏంటి ఎంపీ, ఏంటి ఎఫ్సి? ఇట్లా దీన్ని కూడా ఎట్లా వాడతారండి? కన్ఫ్యూజ్ అవ్వకండి. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్, జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. అట్లాగే సేమ్ జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్, సారీ జీడిపి అట్ GNP at market price, GNP at factor cost. సో అన్నిటికీ పదం వాడచ్చు. తర్వాత NDP at market price, NDP at factor cost, NNP at market price, NNP at factor cost. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? ప్రతి దాంట్లో MPFC వస్తుంది. ఏంటి ఎంపీ, ఏంటి ఎఫ్సి అంటే సింపుల్గా చెప్పాలంటే ఎంపీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి ఉందమ్మా. జీడిపి ఎలా చెప్పాలి? సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. సో దీన్ని ఏమని చెప్పాలి? జీడిపి. సో ఇప్పుడు జీడిపిలో మార్కెట్ ప్రైస్లో మనం ఏం చూపిస్తామంటే మార్కెట్ ధరలు చూపిస్తాం. సో మార్కెట్ ధరలు అనేవి ఇందులో కలిసి ఉంటాయి. మార్కెట్ ధరలు అనేవి ఈ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎంఎన్లో ఈ మార్కెట్ ధరలోనే ఇందులోనే మార్కెట్ ధరలు కనిపిస్తాయి. సో కామన్ గా మార్కెట్ ప్రైస్ ఇచ్చేటప్పుడు ఈ ఈక్వేషన్స్ ఏది కూడా మారదు, యాజ్ ఇట్ ఈస్ గా ఉంటది. సో ఎట్లా? సేమ్ జీడిపి సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఉంటుంది, జిఎన్పికి సేమ్ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి. ఇవి మారు. ఎందులో మారు? మార్కెట్ ప్రైస్ అవే ఉంటాయి, ఎటువంటి ఈక్వేషన్ మారదు. కానీ ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చేసరికి మారుతుంది. ఏం మారుతుంది? దీన్ని ఎలా రాద్దాం చూడండి. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఇచ్చేటప్పుడు ఫార్ములాస్, జీడిపి ఫార్ములా కానీ, జిఎన్పి ఫార్ములా కానీ,
ఎన్ఎన్పి ఫార్ములా కానీ ఎన్డిపి ఫార్ములా కానీ నో చేంజ్, యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. కానీ ఫ్యాక్టర్ కాస్ట్ చెప్పేటప్పుడు మారుతుంది. ఎందుకు మారుతుంది చూడండి. ఫ్యాక్టర్ చెప్పినప్పుడు ఎలా చెప్పాలి? ఫ్యాక్టర్ కాస్ట్ చెప్పినప్పుడు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం, ఇదేంటి ఫార్ములా? జీడిపి ఫార్ములా. దీంతో సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం చెప్తూ మైనస్ ఐటి ప్లస్ ఎస్ కలపాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక దేశానికి వచ్చినటువంటి ఒక వ్యక్తికి వచ్చినట్టు ఆదాయం అవ్వచ్చు, సంస్థకు వచ్చిన ఆదాయం అవ్వచ్చు, అంత ఆదాయం అయిపోదు. ఆ ఆదాయంలో కొంత ట్యాక్స్ మనం తీయాలా, కొంత ఆదాయాన్ని ట్యాక్స్ ద్వారా తీయాలి. ఉదాహరణకి ఏ అని ఒక ఎంప్లాయ్ ఉన్నాడు, తనకు ఒక 50,000 జీతం వస్తుంది. ఈ 50,000 జీతంలో తన ట్యాక్స్ 5,000 కట్టేస్తున్నాడు అనుకుందాం. 5,000 కట్టగా అతనికి ఎంత మిగిలింది? 45,000 రూపాయలు మిగిలింది అనుకుందాం. సబ్సిడీ అంటే ఏంటి? అతను గ్యాస్ బయట కొంటే గ్యాస్కి 1,000 రూపాయలు అనుకుందాం, కానీ అతను సబ్సిడీ వస్తుంది అనుకో 900 అనుకుందాం సబ్సిడీ వస్తే. సో అతనికి ఎంత? 1,000 రూపాయల యొక్క గ్యాస్ అతనికి 900కి వచ్చింది. సబ్సిడీ ఎంత మిగిలింది? 100 రూపాయలు తగ్గింది. సో ఆ సబ్సిడీని ఏం చేయాలి? ఈ 45,000కి సబ్సిడీని కలపాలి. కాబట్టి ఫ్యాక్టర్ కాస్ట్లో మనం ఏం చూపించాలంటే మైనస్ ఐటీ ప్లస్ ఎస్, గుర్తుపెట్టుకోండి. మైనస్ ఐటీ ప్లస్ ఎస్ అనే ఈక్వేషన్ రాస్తే ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. జీడిపికి రాయొచ్చు, జిఎన్పికి అదే రాయొచ్చు, ఎన్ఎన్పికి రాయొచ్చు, ఎన్డిపి రాయొచ్చు. జీడిపి కానీ జిఎన్పి కానీ ఎన్ఎన్పి కానీ ఎన్డిపి కానీ మార్కెట్ ప్రైస్ రాసేటప్పుడు అక్కడ ఈక్వేషన్స్ ఏది చేంజ్ చేయకూడదు. కానీ ఫ్యాక్టర్ కాస్ట్ రాసేటప్పుడు ఏం చేయాలి? ప్రతి ఈక్వేషన్ కి అది రాస్తూ మైనస్ ఐటీ ప్లస్ ఎస్ అని మనం రాయాలి. మైనస్ ఐటీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ ని తీయాలి, ఎస్ అంటే సబ్సిడీస్ ని కలపాలన్నమాట. సో ఇది ఒక ఫార్ములా అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ పదం వాడాడు ఏంటంటే నిజ జాతీయ ఆదాయం అంటే అర్థం ఏంటి? నిజ జాతీయ ఆదాయము అన్న వాస్తవ జాతీయ ఆదాయం అన్న ఒకటే. చాలా చాలా ఇంపార్టెంట్. నిజ జాతీయ ఆదాయము, వాస్తవ జాతీయ ఆదాయం అంటే ఏంటంటే ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి ఎలా వస్తుంది అని చెప్పాను ఇందాక? జిఎన్పి నుంచి డి తీస్తే వచ్చేది ఎన్ఎన్పి. జిఎన్పి డి తీస్తే ఏమొస్తుంది? ఎన్ఎన్పి వస్తుంది. ఎన్ఎన్పి ఎన్ని ఉంటాయి? ఒకటి మార్కెట్ ప్రైస్ ఉంటుంది, ఇంకోటి ఫ్యాక్టర్ కాస్ట్ ఉంటుంది. అన్నిటి కామన్ అని చెప్పాను. అన్నిటికీ మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్ అన్నిటికీ కామన్ గా ఉంటాయి. సో ఇక్కడ ఏం చెప్పాలి? నిజమైన జాతీయ ఆదాయం ఏది, నిజమైన వాస్తవ జాతీయ ఆదాయం ఏది అంటే ఏది? ఎన్ఎన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎన్ఎన్బి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ నే నిజ జాతీయ ఆదాయం లేదా వాస్తవ జాతీయ ఆదాయం అంటారు. సో ఈ బిట్ చెప్పడానికి మనం జీడిపిని, జిఎన్పిని, ఎన్డిపిని అన్ని చెప్పాల్సి వచ్చింది అనమాట. సో దేనిని మనం నిజ జాతీయ ఆదాయం అని పిలుస్తారు, దేనిని మనము వాస్తవ జాతీయ ఆదాయం అని పిలుస్తారు. రియల్ జిఎన్పి అని దేన్ని పిలుస్తామంటే ఎన్ఎన్పిని రియల్ నేషనల్ ఇన్కమ్ గా పిలుస్తాం. ఎన్ఎన్పి అంటే మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఎన్ఎన్పి అంటే ఫ్యాక్టర్ కాస్ట్ మనము నిజ జాతీయ ఆదాయము, నిజ జాతీయ ఆదాయంగా పిలుస్తాం లేదా వాస్తవ జాతీయ ఆదాయంగా పిలుస్తాం. సో ఈ ఫార్ములాస్ ఒకసారి మనం కొద్దిగా మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర మెటీరియల్ ఉంటుంది కాబట్టి కామన్ గా ఒకసారి మనం అబ్జర్వ్ చేసినప్పుడు జిఎన్పి ఇది, జిడిపి ఇది, జిఎన్పి నుంచి డి తీస్తే ఎన్ఎన్పి వస్తుంది, జిడిపి నుంచి డి తీస్తే ఎన్డిపి వస్తుంది. మళ్ళీ అందులో మార్కెట్ ప్రైస్, మళ్ళీ ఫ్యాక్టర్ కాస్ట్. సో ఫ్యాక్టర్ కాస్ట్ అంటే అర్థం ఏంటి? ఫ్యాక్టర్ మార్కెట్ ప్రైస్ యాజ్ గా ఫార్ములా ఉంటుంది, నో చేంజ్. బట్ ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చేసరికి అందులో మైనస్ ఐటీని మైనస్ చేయాలి, సబ్సిడీని కలపాలి. సో ఇది ముఖ్యమైన కాన్సెప్ట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇంతకీ జాతీయ ఆదాయానికి, తలసరి ఆదాయానికి, వ్యష్టి ఆదాయానికి వ్యయర్హ ఆదాయం. చూడండి ఆదాయాలే, ఈ తేడా అడుగుతాడు. జాతి అంటే మనకి ఏం చేస్తాడంటే 4 ఏ జతపరచమంటాడు, బి ఏ 1 2 3 4 ఇస్తాడు, ఏబిసిడీలు ఇస్తాడు. సో దాన్ని మనకి మ్యాచింగ్ చేయమని అడుగుతాడు ఈ మధ్యకాలంలో. కాబట్టి ఆదాయాలు ఈ రకాలు కూడా మనం నేర్చుకోవాలి. ఉదాహరణకి జాతీయ ఆదాయం అంటే ఒక సంవత్సర కాలంలో వ్యక్తులందరూ సంపాదించిన ఆదాయాన్ని లేదా ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగంలో వచ్చిన వస్తు సేవల యొక్క విలువను, లేదా ఒక సంవత్సర కాలంలో తయారైన అంతిమ వస్తువుల సేవల విలువ ఎలాగే నిర్వచనం చెప్పుకోవడం జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయంలోనే జిఎన్పి ఉంటుంది, జిడిపి ఉంటుంది, ఎన్ఎన్పి ఉంటుంది, ఎన్డిపి ఉంటుంది. మళ్ళీ అందులో ఏముంటుంది? జిఎన్పి అంటే మార్కెట్ ప్రైస్, జిఎన్పి అంటే ఫ్యాక్టర్ కాస్ట్, జిడిపి అంటే మార్కెట్ ప్రైస్, జిడిపి అంటే ఫ్యాక్టర్ కాస్ట్.
ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్, ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్డిపి అట్ మార్కెట్ ప్రైస్, ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇవి కామన్గా ఉంటాయి, అవన్నీ కామన్. తలసరి ఆదాయం అంటే సింపుల్గా ఏంటి, నేషనల్ ఇన్కమ్ని పాపులేషన్తో డివైడ్ చేయాలి. జాతీయ ఆదాయాన్ని జనాభా చేత భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. వాస్తవంగా ఒక దేశ అభివృద్ధిని మనం ఎక్కువ దేశాల వారు దేశ అభివృద్ధిని దేంతో పోలుస్తారంటే జీడిపితో పోలుస్తారు. ఎక్కువ మంది ఒక దేశం యొక్క అభివృద్ధిని దేంతో పోలుస్తాం, జీడిపితో పోలుస్తాం. కానీ వాస్తవంగా తలసరి ఆదాయంతో పోల్చాలంటారు. కానీ ఎక్కువ దేశాలు జీడిపితోనే మనకి అభివృద్ధిని పోలుస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ అది జాతీయ ఆదాయం అంటే అలవాస్తు జాతీయ ఆదాయాన్ని జనాభా చేత భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయం. తలసరి ఏమంటే ఇంగ్లీష్లో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అని పిలుస్తాం. నెక్స్ట్ వ్యష్టి ఆదాయం, దీని ఇంగ్లీష్లో పర్సనల్ ఇన్కమ్ అంటాము. వ్యయ ఆదాయాన్ని డిస్పోజల్ ఇన్కమ్ అంటాము. వ్యష్టి ఆదాయాన్ని పర్సనల్ ఇన్కమ్, వ్యయ ఆదాయాన్ని డిస్పోజల్ ఇన్కమ్ అంటారు. వ్యష్టి ఆదాయం అంటే ఏంటి, ఒక వ్యక్తి సంపాదించిన ఆదాయాన్ని వ్యష్టి ఆదాయం అంటాము. ఉదాహరణకి నేను బాగా అర్థం అవ్వాలంటే, ఒకటి వ్యష్టి ఆదాయం, అతడికి జీతం వచ్చింది, ఇది వ్యష్టి ఆదాయమే. లేక అతడు ఎక్కడో డబ్బులను ఎక్కడో వడ్డీకి ఎక్కడో సంథింగ్ అతను అందులో ఇంట్రెస్ట్కి ఇచ్చాడు అనుకుందాం, వడ్డీ వచ్చింది అనుకుందాం, అతనికి వడ్డీ వచ్చింది, అతనికి జీతం వచ్చింది. సో అతనికి రకరకాల ద్వారా ఇంకెలాగో అతనికి ప్రభుత్వం ఇచ్చిన పథకాలు రావచ్చు, రకరకాల డబ్బులు రావచ్చు, అవన్నీ కూడా వ్యష్టి ఆదాయమే. తల్లి 13,000 వచ్చింది అనుకుందాం తన పిల్లలకి, తన జీతం ఒక 10,000 వచ్చింది, లేదా ఎవరికి డబ్బులు ఇచ్చాడు వడ్డీకి, ఆ వడ్డీకి వచ్చింది డబ్బులు, మూలధనం ఏదో వస్తువు ఇస్తే వాడికి రెంట్ వచ్చింది అనమాట. అంటే బిల్డింగ్ ఎవరికో రెంట్కి ఇచ్చాడు, దాని ద్వారా బాటకు వచ్చింది, అది డబ్బే, అది వ్యష్టి ఆదాయమే. అలాగే ప్రభుత్వం కొన్ని పథకాల ద్వారా డబ్బులు వచ్చింది, అది వ్యష్టి ఆదాయంలో భాగమే. తన సంబంధించిన జీతం వ్యష్టి ఆదాయంలో భాగమే. ఇదంతా వ్యష్టి ఆదాయంలో భాగం. ఇంగ్లీష్లో ఏమంటాం, పర్సనల్ ఇన్కమ్ అంటాం. మరి వ్యయ ఆదాయం అంటే ఏంటి, వ్యయ ఆదాయం ఇంగ్లీష్లో ఏమంటాం, డిస్పోజల్ ఇన్కమ్ అంటాం. సింపుల్గా ఇతనికి ఇక్కడ 10,000 జీతము, 13,000 తల్లికి 100 ప్రతి సంవత్సరం రాదు కదా, ఒక నెలకి లెక్కేసుకుందాం. 13,000 వచ్చింది, 10,000 వచ్చింది, దీని ద్వారా 500 వచ్చింది అనుకోండి, మొత్తంగా అతను 20,000 రూపాయలు వచ్చింది అనుకోండి వ్యష్టి ఆదాయం. అతను అన్ని రకాల 20,000 రూపాయలు ఆదాయం వచ్చింది. 20,000 ఆదాయం అనేది అంత ఆదాయం మిగిలి కాదు కదా, అందులో మనం ఏం తీయాలి, కన్జంప్షన్ తీయాలి, అంటే వినియోగం తీయాలి. ఉదాహరణకి వ్యయ ఆదాయాన్ని ఎలా చెప్పాలంటే, వ్యయ ఆదాయాన్ని వాడికి 20,000 రూపాయలు వచ్చింది ఆదాయం అనుకుందాం, ఏ వ్యక్తి 20,000 ఆదాయం వచ్చింది, అది వ్యష్టి ఆదాయం. ఈ 20,000 ఏం చేయాలి, 20,000లో అతనికి పిల్లల ఎగ్జామ్ ఫీజు, స్కూల్ ఫీజు కట్టాలనుకుందాం, లేక పాలవాడికి ఎవరికో డబ్బులు ఇవ్వాలి, లేదా టీవీ బిల్ కట్టాలి, లేక గ్యాస్ బండ్ వడిపించాలనుకుందాం, గ్యాస్. ఇవన్నీ ఏంటి, సి అంటే కన్జంప్షన్, ఖర్చు. సో అవన్నిటికి ఒక 5,000 ఖర్చు అయింది అనుకుందాం, ఇంకెంత మిగిలింది, 15,000 మిగిలింది అనుకుందాం. ఈ 15,000లో అతనికి 15,000 మిగిలింది. ఈ 15,000 అతను ఉదాహరణకి సేవింగ్ చేశాడు అనుకుందాం, అంటే పొదుపు చేశాడు. సో పొదుపు చేస్తే అదే దీన్ని బట్టి మీకు ఏ అర్థమైంది, ఒక వ్యక్తి తను సంపాదించిన ఆదాయాన్ని నుంచి ఖర్చు తీగా మిగిలిందని పొదుపు చేస్తాడు. దాన్ని ఏమని పిలాలి, వ్యయ ఆదాయం. కాబట్టి పర్సనల్ ఇన్కమ్ మైనస్ కన్జంప్షన్ ప్లస్ ఎస్ ఇలా చెప్పాలి. ఒక వ్యక్తి యొక్క ఆదాయాన్ని వ్యష్టి ఆదాయం నుంచి ఖర్చులు తీసేసి పొదుపుని కలపాలి. సేవింగ్ అంటే పొదుపుని కలపాలి. ఆ వచ్చే ఆదాయం ఏమని పిలాలి, వ్యయ ఆదాయం అని పిలాలి. సో వ్యయ ఆదాయం వ్యష్టి ఆదాయం తేడా అంటే, వ్యష్టి ఆదాయం అంటే వ్యక్తికి వచ్చే ఆదాయం అంతా వ్యష్టి ఆదాయం, అదంతా మిగిలి కాదు కదా, కొన్ని ఖర్చులు పోతాయి. కాబట్టి ఖర్చులు పోగా మీకు కొంత మిగులుతుంది, ఆ మిగిలిన పొదుపుగా వాడతారు. దాన్ని ఏమని పిలాలి అంటే వ్యయ ఆదాయం అని వాడాలి. సో ఇవి జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, వ్యష్టి ఆదాయం, వ్యయ ఆదాయం. ఇవి ముఖ్యమైనటువంటి మనకి భావనలు. రెండవ రకం చేద్దామంటే, జాతీయ ఆదాయాన్ని ఎలా కొలుస్తారు. మొదటిసారిగా అంటే అతని పేరు సైమన్ కుజినెట్స్. ఇతడు ప్రముఖ ఆర్థికవేత్త, అమెరికాకు చెందిన వ్యక్తి. ఇతడే చెప్తాడు, జీడిపి అనే పదాన్ని ఇతనే వాడాడు, జిఎన్పి అనే పదాన్ని ఇతనే వాడాడు, ఎన్ఎన్పి అనే పదాన్ని ఇతనే వాడాడు, ఎన్డిపి పదాన్ని ఇతనే వాడాడు. ఎవరు, సైమన్ కుజినెట్స్. జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, ఎన్డిపి పదాలను ఉపయోగించిన వాడు అంటే సైమన్ కుజినెట్స్ అనేవాడు.
అమెరికాకు చెందినటువంటి ఒక ఆర్థికవేత్త అమెరికా జాతీయ ఆదాయం అనే పేరుతో ఒక గ్రంథం రచించి జాతీయ ఆదాయం అనే భావనలు కూడా వివరణ విశ్లేషణాత్మకంగా ఇచ్చినటువంటి వ్యక్తి సైమన్ కుజినెట్స్. ఈ సైమన్ కుజినెట్స్ మనకి ఏం చెప్పాడంటే జాతీయ ఆదాయాన్ని కొలిసే విధానాన్ని కూడా తన పుస్తకంలో వివరించాడు. సో ఈ జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, ఎన్డిపి అనే భావాలను క్రియేట్ చేసింది కూడా సైమన్ కుజినెట్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అయితే జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులు ఏమిటి? మన అందరికీ తెలిసిందే, ఏంటా పద్ధతులు? ఉత్పత్తి మదింపు పద్ధతి. ఉత్పత్తి మదింపు పద్ధతి. 2 ఆదాయ మదింపు పద్ధతి. 3 వ్యయ మదింపు పద్ధతి. వాస్తవంగా ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతిని సైమన్ కుజినెట్స్ విశ్లేషణాత్మకంగా చెప్పాడు. కానీ వ్యయ మదింపు పద్ధతి ఎప్పుడు వచ్చిందంటే మనకి ఆర్థిక మాంద్య కాలంలో. మొదటి 2 పద్ధతులే ఉంటాయి. ఆర్థిక మాంద్యం కాలంలో జేఎం కీన్స్ అనేవాడు వ్యయ మదింపు పద్ధతిని కూడా సూచించాడు అనమాట. సో మనం వాస్తవంగా ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కువగా ఈ 2 పద్ధతులను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ జేఎం కీన్స్ ఏమన్నానంటే మనకి ఎప్పుడైతే ఆర్థిక మాంద్యం 1929-36 మధ్య చాలా భయంకరమైనటువంటి ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆ ఆర్థిక మాంద్య కాలంలో జేఎం కీన్స్ అనేవాడు వ్యయాలను ఉపయోగించి ప్రభుత్వాలు బిగ్ పుష్ విధానంలో తేరా మళ్ళీ ఒకసారి ఆర్థిక వ్యవస్థను భూమి వ్యవస్థకి తేవచ్చని చెప్పేసి ఒక వ్యయ మదింపు అనే పద్ధతిని కూడా ప్రవేశపెట్టాడు. దాన్ని ఏమంటే వ్యయ సిద్ధాంతాలను కూడా ఎంత సక్సెస్ అవ్వచ్చు, లోడ్ బడ్జెట్ ఎంత సక్సెస్ అవ్వచ్చు అని కూడా ఆర్థిక వ్యవస్థ ఎంత బాగా మళ్ళీ ఫ్లోరిష్ చేయని కూడా మనకి జేఎం కీన్స్ అనేది ప్రతిపాదించాడు. సో వ్యయ పద్ధతిని ప్రతిపాదించిన వాడు ఎవరంటే జాన్ మేనార్డ్ కీన్స్ అని చెప్పుకోవాలి. సో ఇట్లా మొత్తానికి ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతులు, ఈ 3 పద్ధతుల ద్వారా మనకి ఏం చేస్తారంటే జాతీయ ఆదాయాన్ని మదింపు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. జాతీయ ఆదాయాన్ని మదింపు చేసే పద్ధతులు ఏంటంటే 3 పద్ధతులు. 1 ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయ మదింపు పద్ధతి, 3 వ్యయ మదింపు పద్ధతి. మొదటి నుంచి ఉన్న పద్ధతులు 2 ఉత్పత్తి మదింపు పద్ధతి ఉంది, ఆదాయ మదింపు పద్ధతి ఉంది. కానీ 3వ వ్యయ మదింపు పద్ధతిని ఎవరు సూచించారంటే జేఎం కీన్స్ అనేవాడు సూచించాడు. సో ఇక్కడ ఇంకా మనకి బాగా అర్థం అవ్వాలంటే ఉదాహరణకి ఇది ఒక గృహరంగం, ఇది ఒక సంస్థ, ఇది ఒక గృహరంగం అనుకుందాం. గృహరంగం అంటే మన అందరం వస్తాం, ప్రజలందరూ. ఇది గృహరంగం అంటే సమాజం, సంస్థ అంటే సంస్థలు. ఇప్పుడు ఏమైంది, గృహరంగమే వాళ్ళు అంటే ఈ గృహరంగంలో ఉన్న మనుషులు ఏం చేస్తారంటే సంస్థల్లో తన యొక్క మనకి ఉత్పత్తి కారకాలను బాగా అర్థం అవ్వాలంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, వీటి మనం ఏమంటాం, ఉత్పత్తి కారకాలు అంటాం. అలా గృహరంగం నుంచి భూమిని ఉత్పత్తి కారకాన్ని ఇవ్వచ్చు, గృహరంగం నుంచి శ్రమను ఉత్పత్తి కారకాన్ని ఇవ్వచ్చు, గృహరంగం నుంచి మూలధనం ఉత్పత్తి కారకం ఇవ్వచ్చు, గృహరంగం నుంచి వ్యవస్థాపన ఉత్పత్తి కారకాన్ని ఇవ్వచ్చు. ఏదో రకంగా ఈ గృహరంగం అనేది ఉత్పత్తి కారకాల సేవలను ఎవరికి అందించారు, సంస్థలకు అందించారు. ఎప్పుడైతే సంస్థలకి ఉత్పత్తి కారకాల యొక్క సేవలు అందించారో అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ సంస్థ ఏం చేసిందంటే వీళ్ళకి ఎప్పుడైతే ఈ సంస్థ అనేది సంస్థకి వీళ్ళు సేవ చేశారో సంస్థ సేవ చేసినందుకు ఈ గృహరంగంకి ఏమిస్తుంది, తిరిగి కారకాలకు వచ్చే ఫలితాలు ఇస్తుంది. ఉత్పత్తి కారకాలకి ఫలితాలు ఏంటి, ఫలితాలు ఈ గృహరంగం వాళ్ళు సంస్థలో పనిచేశారు కాబట్టి భూమికి ఏమి ఇవ్వాలి, బాటకం ఇవ్వాలి, శ్రమకి ఏమి ఇవ్వాలి, వేతనం ఇవ్వాలి, వ్యవస్థాపనకి ఏమి ఇవ్వాలి, లాభం ఇవ్వాలి, మూలధనంకి ఏమి ఇవ్వాలి, వడ్డీలు ఇవ్వాలి. సో ఇప్పుడు ఏమైంది, గృహరంగం వాళ్ళు ఉత్పత్తి కారకాల సేవలను అందిస్తే తిరిగి సంస్థ అనేది వీళ్ళకి ద్రవ్య రూపంలో ప్రతిఫలాన్ని అందిస్తుంది, ఉత్పత్తి కారకాలకి ప్రతిఫలాన్ని అందిస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ సేవ అందించారో వీళ్ళకి ఇక్కడ ఏమిచ్చారు, ప్రతిఫలం ఇచ్చారు. ప్రతిఫలం అంటే ఏంటి, మనీయే కదా. నువ్వు బాటకం అంటే డబ్బు, వేతనం అన్నా డబ్బే, లాభం అన్నా డబ్బే, వడ్డీ అన్నా డబ్బే కదా. సో ఈ సేవలకు గాను ప్రతిఫలంగా గృహరంగానికి ద్రవ్య రూపంలో
డబ్బులు అందించారు, ద్రవ్య రూపంలో వాళ్ళకి ఆదాయం అందింది. ఈ ఆదాయం మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ గృహరంగం వాళ్ళు మళ్ళీ ఆదాయం అందరూ ఉంచుకోరు కదా, మళ్ళీ వీళ్ళు ఏదో సంస్థ దగ్గర బియ్యం కొనడము, పంచదార కొనడము, ఉప్పు కొనడం, పప్పు కొనడం చేస్తారు కదా. సో ఈ విధంగా గృహరంగం నుంచి సంస్థలకి, మళ్ళీ సంస్థల నుంచి గృహరంగానికి, ఇలా మొత్తానికి ఆదాయం అనేది చక్రీయ ప్రవాహం ద్వారా మనకి మారుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి ఏమైంది, మొదట ఒక ఉత్పత్తి కారకాలను ఉపయోగించారు. ఫస్ట్ వన్, ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఉత్పత్తి చేశారు. ఉత్పత్తి చేశారు కదా, ఉత్పత్తి చేసినందుకు ఆ సంస్థలు వీళ్ళకి ఏమి ఇచ్చాయి, ఆదాయాలు ఇచ్చాయి. మళ్ళీ సంస్థలు ఏం చేశాయి, ఆదాయాన్ని ఖర్చు చేశాయి, ఎవరికి మరి ఏదో వస్తుంది కదా. సో ఒకటి ఉత్పత్తి చేశారు, ఉత్పత్తి చేసినందుకు ఆ సంస్థ ఆదాయం ఇచ్చింది, ఆదాయం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ గృహరంగ ఆదాయాన్ని ఇతర వస్తువుల మీద వ్యయం చేసింది. సో ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు. ఎక్కడే కనిపించి చూడండి, ఇక్కడ ఉత్పత్తిలో పాల్గొన్న ఉత్పత్తి మదింపు పద్ధతి, ఈ సంస్థ వీళ్ళకి ఆదాయం ఇచ్చింది కాబట్టి ఆదాయ మదింపు పద్ధతి. మళ్ళీ గృహరంగం వాళ్ళు వివిధ రకాల వస్తువుల కోసం మళ్ళీ ఖర్చు చేశారు, అంటే వ్యయం చేశారు. సో వ్యయ మదింపు పద్ధతి. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే, జాతీయ ఆదాయాన్ని మనం ఎన్ని రకాలుగా కొలవచ్చు అంటే, ఒకటి ఉత్పత్తి మదింపు ద్వారా కొలవచ్చు, రెండు ఆదాయ మదింపు పద్ధతి ద్వారా కొలవచ్చు, మూడు వ్యయ మదింపు ద్వారా కొలవచ్చు. ఏ అనే ఒక వ్యక్తి ఒక సంస్థలో చేరి వస్తువులు ఉత్పత్తి చేశాడు, ఉత్పత్తి చేసినందుకు ఆ సంస్థ వాడికి ఏమి ఇచ్చింది, ఆదాయం ఇచ్చింది. ఆదాయం వచ్చిన తర్వాత డబ్బులు తిరిగి వాడు ఏం చేశాడు, వ్యయం చేశాడు. సో కాబట్టి జాతీయ ఆదాయాన్ని కొలవాలంటే ఉత్పత్తి మదింపు ద్వారా కొలవచ్చు, ఆదాయ మదింపు ద్వారా కొలవచ్చు, అలాగే వ్యయ మదింపు ద్వారా కొలవచ్చు. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మీకు బాగా అర్థమై అవ్వాలా. ఓకే, నెక్స్ట్ అందుకే మనకి 3 విధానాల ద్వారా మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. అయితే సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఉత్పత్తి మదింపు పద్ధతిలో ఎలా కొలుస్తారు, దీనికే గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ అంటారు, దీన్నే అవుట్పుట్ మెథడ్ అంటారు, దీనికే ఇండస్ట్రియల్ మెథడ్ అంటారు. అవుట్పుట్ మెథడ్, జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్, ఇండస్ట్రియల్ మెథడ్ అని దేని పిలుస్తామంటే ఉత్పత్తి మదింపు పద్ధతిని పిలుస్తారు అంటాడు. ఎవరు అంటే సైమన్ కుజ్నెట్స్. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ అనే పదాన్ని కూడా సైమన్ కుజ్నెట్స్ ఉపయోగించాడు. కాబట్టి చూడండి మరొకసారి, ఉత్పత్తి మదింపు పద్ధతికి ఇన్వెంటరీ మెథడ్ అని పిలవచ్చు, గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ అని పిలవచ్చు, అవుట్పుట్ మెథడ్ అని పిలవచ్చు, ఇండస్ట్రియల్ మెథడ్ అని పిలవచ్చు. సో ఇవన్నీ ఉత్పత్తి మదింపు పద్ధతికి ఉన్నటువంటి మారు పేర్లు. ఉత్పత్తి అంటే సింపుల్ గా మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఉత్పత్తి మెథడ్ అంటే అర్థం ఏంటి, సింపుల్ గా ప్రాథమిక రంగంలో తయారైన అంతిమ వస్తువులు, ద్వితీయ రంగంలో తయారైన అంతిమ వస్తువులు, తృతీయ రంగంలో ఉత్పత్తి అయిన సేవలు. తృతీయ రంగ వస్తువులు ఉన్నాయి కదా, ప్రాథమిక రంగంలో ఉదాహరణకి 1,00,000 బియ్యం ధాన్యం, 1,00,000 గోధుమ 1,00,000 టన్నుల గోధుమ ఉత్పత్తి అయింది, 1,00,000 టన్నుల నూనె గింజలు ఉత్పత్తి అయ్యాయి, అలాగే 10,000 టన్నుల చేపల ఉత్పత్తి అయింది, అలాగే సుమారుగా 200 మిలియన్ టన్నుల కలప ఉత్పత్తి చేయబడింది అనుకుంది. ఇవన్నీ వ్యవసాయ రంగం, ప్రాథమిక రంగమే కదా. సో అవన్నీ ఉత్పత్తి యొక్క విలువను లెక్కించాలి. ద్వితీయ రంగంలో 1,00,000 సబ్బులు తయారు చేశారు, లేక 1 కోటి కంప్యూటర్లు తయారు చేశారు. ఇవన్నీ ద్వితీయ రంగానికి సంబంధించిన కదా. సో ఆ వస్తువుల యొక్క విలువ, ప్రాథమిక రంగంలో వస్తువుల యొక్క విలువ, ద్వితీయ రంగ వస్తువుల యొక్క విలువ, అలాగే తృతీయ రంగంలో సేవల విలువ, వీటన్నిటిని కూడా అంతిమ వస్తువులను లెక్కించడమే, అంతిమ వస్తువుల యొక్క విలువను లెక్కించడమే ఉత్పత్తి మదింపు పద్ధతి. ప్రాథమిక రంగంలో ఎన్ని వస్తువులు తయారయ్యాయి, వాటి విలువ ఎంత, ద్వితీయ రంగంలో ఎన్ని వస్తువులు తయారయ్యాయి, వాటి విలువ ఎంత, సేవా రంగంలో సేవల యొక్క విలువ ఎంత అనేది లెక్కించి చెప్పేదాన్ని మనం ఉత్పత్తి మదింపు పద్ధతి అంటాము. ఇక్కడ మధ్యంతర వస్తువులు లెక్కించకూడదు, గుర్తుపెట్టుకోండి. ఉత్పత్తి మదింపు పద్ధతిలో సరికాని వాక్యం అంటాడు. ఉత్పత్తి మదింపు పద్ధతిలో ప్రాథమిక రంగంలో వస్తువులు అంతిమ వస్తువులు, ద్వితీయ రంగం అంతిమ వస్తువులు, తృతీయ రంగంలో సేవలను లెక్కిస్తారు. అలాగే మధ్యంతర వస్తువులు లెక్కిస్తారా, మధ్యంతర వస్తువులు లెక్కించరు. గృహిణి సేవలు లెక్కిస్తారా, గృహిణికి డబ్బులేము కదా, ఆమె సేవ చేస్తుంది కానీ అటువంటి లెక్కించరు. కాబట్టి ఇక్కడ ఏవి లెక్కిస్తారు, ఏవి లెక్కించరు అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా చేతికి ఆదాయాలు అందినప్పుడు మాత్రమే ఆదాయాన్ని మాత్రం మనం లెక్కించాలి. చేతికి ఆదాయం అందినప్పుడు అది ఆదాయం కింద లెక్క రాదు. తల్లి కష్టపడుతుంది, గృహంలో పనిచేస్తుంది, కానీ అది మనకి ఆదాయంలోకి రాదు. సరే, మొత్తానికి ఉత్పత్తి మదింపు పద్ధతిలో వస్తువులు సేవల యొక్క విలువను అంతిమ
వస్తువుల సేవల విలువను మనం మార్కెట్ వాల్యూలో గణించడం చెప్పడమే ఉత్పత్తి మదింపు పద్ధతి. దీనికి ఏమైనా పేరు పెట్టాము? గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ గా చెప్పాము. గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ గా కూడా చెప్తాం. దేన్ని అంటే ఈ ఉత్పత్తి మదింపు పద్ధతినే. సో ఉదాహరణకి ఒక వస్తువు 10,000 రూపాయలు లెక్కించాం అనుకున్నాం. ఉత్పత్తి మదింపు పద్ధతిలో ఒక ఏదైనా వస్తువులు 10,000 రూపాయలు, అది ఆ వస్తువు అంటే ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం, అంటే ఒక 100 వస్తువులు 10,000 అనుకుందాం. 100 వస్తువులు 100 డ్రెస్సులు అనుకుందాం. ఎందుకు 100 డ్రెస్సులు 10,000 రూపాయలు అనుకుందాం. లెక్కించాడు ప్రాథమిక రంగం, ద్వితీయ రంగ వస్తువులు. ఈ 10,000ను మనం యాక్చువల్ గా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ 100 వస్తువులు 10,000 కదా. అలాగే ఒక 100 బేలు పత్తి ఒక 5,000 అనుకుందాం. పత్తి. సో పత్తి ఉత్పత్తులు లెక్కించాము, బట్టలు లెక్కించాము. సో ఇక్కడ ఏమైంది? బట్ట అంటే ఏంటి? పత్తితో తయారు చేసేది కదా. పత్తి ఒకసారి లెక్కించి బట్ట ఒకసారి లెక్కిస్తే అక్కడ 2 సార్లు లెక్కించినట్లు అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేయాలి? తయారైన బట్ట నుంచి 5,000 రూపాయలు పత్తిని ముడి సరుకుని తీసేయండి. అప్పుడు ఏమొస్తుంది? వాస్తవంగా 5,000 రూపాయలు మాత్రం లెక్కించడం అసలైన వాల్యూ. దాన్ని ఏమంటాం? గ్రాస్ వాల్యూ యాడెడ్, నెట్ గ్రాస్ వాల్యూ యాడెడ్, రియల్ జీవీఏ అని పిలుస్తాం. కాబట్టి అంతిమ వస్తువు లెక్కించినప్పుడు మధ్యంతర వస్తువులను తీసేయాలి. ఉదాహరణకి కారు లెక్కించేటప్పుడు టైర్లు లెక్కేయకూడదు. ఎందుకంటే కారు అనేది మొత్తం కట్టదు, టైర్లు ఉంటాయి, కారు ఉంటుంది. కాబట్టి టైర్లు వేరేగా కార్లు వేరేగా లెక్కించామనుకో అక్కడ డబుల్ అయిపోతుంది. కారు వాల్యూ లెక్కించాలి, టైర్ వాల్యూ లెక్కించకూడదు. ఎందుకంటే మధ్యంతర వస్తు అయిపోతుంది టైర్ దేనికి, కారుకి. అట్లాగే బట్టలు లెక్కించేటప్పుడు టోటల్ బట్టలోకి వాల్యూ లెక్కేయాలి తప్పించి బట్టలు ఒకసారి కొంత వాల్యూ లెక్కేసేసి తర్వాత పత్తి వాల్యూ లెక్కేసాం అనుకో డబుల్ ఎంట్రీ అయిపోద్ది. ఎందుకంటే బట్టతో తయారవుతుంది, పత్తితో తయారవుతుంది. కాబట్టి పత్తి వాల్యూని తీసేయాలి, అసలైన ధరలు లెక్కించాలి. అసలైన ధరలు లెక్కించడానికి ఏమో మరో పేరు ఏమని పిలవాలి? గ్రాస్ వాల్యూ యాడెడ్ అని కూడా మనం పిలవాల్సి ఉంది. సో ఇది ఉత్పత్తి మదింపు పద్ధతి యొక్క అంశం. రెండవది ఆదాయ మదింపు పద్ధతి. సింపుల్. భూమికి వచ్చేది బాటకం, శ్రమకు వచ్చేది వేతనం, మూలధనకు వచ్చేది వడ్డీ, అలాగే వ్యవస్థాపకుడికి వచ్చేది లాభం, టెక్నాలజీకి వచ్చేది రాయల్టీ. సో ఒక వ్యక్తి తన సంపాదనను బాటకం ద్వారా సంపాదించాలి, వేతనం ద్వారా సంపాదించాలి, వడ్డీ ద్వారా సంపాదించాలి, లాభం ద్వారా సంపాదించాలి, రాయల్టీ ద్వారా సంపాదించాలి. ఎవరైనా ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఇలాగే సంపాదిస్తాడు. ఇలా సంపాదిస్తేనే అది కరెక్ట్. అయితే ఒకటి ప్యాకెట్ ఆడాడు, సంపాదించాడు, అది లెక్క వేయరు. ఒక డ్రగ్స్ అమ్మాడు, డబ్బు అది లెక్క వేయరు. సో ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ ప్యాకెట్ లెక్క వేయకూడదు, డ్రగ్ లెక్క వేయకూడదు, అవినీతి వచ్చిన అమౌంట్ ఏది కూడా మనకి లెక్క వేయకూడదు. ఎలా సంపాదించి, ఉదాహరణకి ఒక టీచర్ తను శ్రమిస్తే అతనికి వేతనం వస్తుంది, ఒక పెట్టుబడిదారుడు అతను ఇచ్చిన డబ్బుకి వడ్డీ వస్తుంది. అట్లా కాకుండా ఒక కంపెనీ యజమాని తను కష్టపడినందుకు లాభం వస్తుంది. ఒక వ్యక్తి తన టెక్నాలజీ ఇచ్చాడు, టెక్నాలజీ ఇచ్చినందుకు ఫార్మేట్ అతను రాయల్టీ వస్తుంది. ఒకడు బిల్డింగ్ అద్దెకి ఇచ్చాడు, వాటికి బాటకం వస్తుంది. ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఈ విధంగా రావాల్సిన డబ్బు ఏంది? బాటకం ద్వారా రావాలి, వేతనం ద్వారా రావాలి, వడ్డీ ద్వారా రావాలి, లాభం ద్వారా రావాలి, రాయల్టీ ద్వారా రావాలి. ఇలా వచ్చే దాన్ని లెక్కించేదాన్ని ఏమని పిలాలి? ఆదాయ మదింపు పద్ధతి అని పిలుస్తారు. ఉత్పత్తి కారకాలకు చెల్లించినందుకు వచ్చే ప్రతిఫలాలను లెక్కించడమే ఆదాయ మదింపు పద్ధతిగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తొలి మీకు చెప్పాను, ఒక గృహిణి ఉంటుంది, తల్లి ఉంటుంది, ఇంటికి బోల్డ్ సేవ చేస్తుంది, కానీ దానికి డబ్బులు ఎవరెవరు? సో అది ఆర్థికేతర కార్యకలాపం, మార్కెటేతర కార్యకలాపం అంట. కానీ ఒక పని మనిషికి డబ్బులు ఇస్తారు. సో ఆ పని మనిషికి వచ్చిన డబ్బులు మళ్ళీ లెక్క వేయచ్చు ఆదాయ మదింపు పద్ధతులు. కానీ ఇంటికి అమ్మ చేసే సేవలు మాత్రం లెక్క వేయడం లేదు. కారణం ఏంటి అంటే అది తల్లికి డబ్బులు అనేవి మనం ఆర్థిక కార్యకలాపాలకు మనం చూడం కాబట్టి ఇట్లా మనం. అలాగే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే తను 100 బస్తాల ధాన్యాన్ని పండించాడు. 100 బస్తాల ధాన్యాన్ని పండించిన తర్వాత అతను 10 బస్తాల ధాన్యాన్ని ఉంచుకొని 90 బస్తాల ధాన్యాన్ని అమ్మాడు అనుకో. సో అమ్మినటువంటి ఆ ధాన్యాన్ని ఒకసారి మన ఆదాయంలో చూపించకపోవచ్చు. కాబట్టి మిగులు ఉత్పత్తిని కూడా మన ఆదాయంగా చూపించాలని చెప్తారు. సో ఇది మనకి ఆదాయ మదింపు పద్ధతి. నెక్స్ట్ వన్ చివరగా వ్యయ మదింపు పద్ధతి. C+I+G. చూడండి ఇక్కడ సి అంటే ప్రతి వ్యక్తి వినియోగించే వ్యయం. మనం బియ్యం కొనాలి, పాలు కొనాలి, పెన్ను కొనాలి, బుక్ కొనాలి, అవన్నీ ఖర్చులు లెక్కించేది కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్. అలాగే ఐ అంటే ప్రైవేటు పెట్టుబడిదారులు వ్యయం చేస్తారు. ఎందుకు? కంపెనీలు పెడతారు, కంపెనీలు పెట్టి వస్తువులు ఉత్పత్తి చేస్తారు, అది వ్యయం కింద వెళ్తుంది. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తో చెప్పాను. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇస్తాయి, లేకపోతే ఉద్యోగాలు ఇస్తాయి, లేక పెన్షన్లు ఇస్తాయి,
ఇవన్నీ కూడా లేకపోతే పెన్షన్లు ఇస్తాయి, ఇవన్నీ కూడా మనకి ఏమని చెప్పాలి, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, అలాగే ఇండస్ట్రీస్ ఎక్స్పెండిచర్, అలా కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్, ఇలా వీళ్ళు ఉపయోగించినటువంటి ఖర్చుల ద్వారా కూడా మనం మదింపు చేయవచ్చు అంటారు జేఎం కీన్స్. దీన్ని వ్యయ మదింపు పద్ధతి అని పిలుస్తాం. కానీ సాధారణంగా ఎక్కువగా వ్యయ మదింపు పద్ధతి ద్వారా మనకి పెద్దగా లెక్కించరు, కానీ ఎక్కువ ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి లెక్కిస్తారు. అయితే ఇక్కడ ఎక్కువగా మనం చూసినట్లయితే ఉత్పత్తి మదింపు పద్ధతి అనేది వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది, ఆదాయ మదింపు పద్ధతి అనేది ద్వితీయ రంగంలో కనిపిస్తుంది. సో ద్వితీయ రంగాన్ని ఆదాయ మదింపు పద్ధతి ద్వారా లెక్కిస్తారు, అలాగే వ్యవసాయ రంగంలో ఎక్కువ ఉత్పత్తి మదింపు ద్వారా లెక్కిస్తారు. ఇక్కడ మనం ఎక్కువగా చూడవచ్చు అనమాట, ఎక్కువ ఆమోదం పొందినవి. ఇవి మనకి మదింపు పద్ధతులు, వాటి యొక్క సారాంశం. అయితే ఇక్కడ మరో అంశం ఏం మిగిలిందంటే మనకి చరిత్ర. ఏంటి చరిత్ర? 1876లో ఏం జరిగింది? దాదాబాయి నౌరోజీ 1867 ఆధారంగా చేసుకొని 1876లో బ్రిటిష్ పావర్టీ అండ్ రూల్ ఇండియా అనే పుస్తకం రాశారు. సో అతను రాసినటువంటి పుస్తకంలో 1876లో ఇచ్చినటువంటి పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే పుస్తకంలో 1876లో అతను ఆ పుస్తకాన్ని విడుదల చేస్తారు. ఎవరు? దాదాబాయి నౌరోజీ. అతను 1876లో అతను పుస్తకం రిలీజ్ చేస్తాడు. 1867 ఆధారంగా బేసిరీగా చేసుకుని అతను జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా గణించారు. సో భారతదేశ చరిత్రలో జాతీయ ఆదాయాన్ని ఒక అంచనా పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతి కాదు, అంచనా పద్ధతిలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని గణించింది ఎవరంటే దాదాబాయి నౌరోజీ. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి అన్బ్రిటిష్ రూల్ ఇండియా, పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇండియా అనే పేరుతో 1876లో రిలీజ్ చేసిన మొదటి గ్రంథం ఏది అంటే దాదాబాయి నౌరోజీ రచించిన గ్రంథం అది. సో ఆ గ్రంథంలో ఏం చెప్పాడంటే 1867ని బేసిరీగా తీసుకొని అతను ఆధారంగా చేసుకొని అతను జాతీయ ఆదాయం ఒక అంచనా వేశాడు. ఆ అంచనా ప్రకారం అంట మన జాతీయ ఆదాయం 340 కోట్లు అంట. అట్లాగే మన తలసరి ఆదాయం 20 రూపాయలు అంట. అప్పటి జనాభా 17 కోట్లు అంట. గుర్తుపెట్టుకోండి, మనకి దాదాబాయి నౌరోజీ అంచనా ప్రకారం జాతీయ ఆదాయం 340 కోట్లు, అలాగే మన తలసరి ఆదాయం 20 రూపాయలు, అప్పటి జనాభా 17 కోట్లు అని ఎవరు చెప్పారు? దాదాబాయి నౌరోజీ చెప్పాడు. ఏ ఇయర్లో? 1876లో. ఏ ఇయర్ని బేస్గా తీసుకున్నాడు? 1867ని బేస్గా తీసుకున్నాడు. మొత్తంగా మనకి మరొకసారి అతని ప్రకారం మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి ఎవరంటే దాదాబాయి నౌరోజీ. అతని ప్రకారం జాతీయ ఆదాయం 340 కోట్లు, అతని ప్రకారం తలసరి ఆదాయం 20 రూపాయలు, అప్పటి జనాభా 17 కోట్లు. ఇతను అంచనా ప్రకారం చెప్పాడు. కానీ 1931లో ఒక శాస్త్రీయ విధానం ద్వారా వికేఆర్వి రావ్ అనే వ్యక్తి 1931లో మనకి శాస్త్రీయ పద్ధతుల్లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేశాడు. ఇతని ప్రకారము జాతీయ ఆదాయం ఆ రోజుల్లో 1689 కోట్లు అంట. తలసరి ఆదాయం 62 రూపాయలు. ఇతని అంచనా ప్రకారము జాతీయ ఆదాయం 1931, అతను 1876లో చెప్పాడు, ఇతను 1931లో చెప్పాడు. అతడు అంచనా వేశాడు ఎవరు? దాదాబాయి నౌరోజీ. ఇతడు శాస్త్రీయ విధానంలో లెక్కించాడు. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి విధానం ద్వారా లెక్కించాడు. ఎవరు? వికేఆర్వి రావు గారు. ఇతని ప్రకారం జాతీయ ఆదాయం ఎంతంటే 1689 రూపాయలు. ఇతని ప్రకారం తలసరి ఆదాయం 62 రూపాయలు. సో ఇది మనకి స్వతంత్ర రాకముందు ఒక అంచనా ద్వారా జాతీయ ఆదాయాన్ని గణించిన వ్యక్తులు. అయితే ఇతను 2 పుస్తకాలు రాశారు, చాలా ఇంపార్టెంట్. An essay on Indian national income అనేది, అలాగే బ్రిటిష్ ఇండియా నేషనల్ ఇన్కమ్. An essay on Indian national income and బ్రిటిష్ ఇండియన్ నేషనల్ ఇన్కమ్ అనే పదాన్ని, 2 పుస్తకాలని మనకి బ్రిటిష్ ఇండియన్ నేషనల్ ఇన్కమ్ అనే పుస్తకాన్ని, An essay on Indian national income అనే 2 పుస్తకాలని ఎవరు రచించారంటే మనకి వికేఆర్వి రావు గారు రచించారు. అట్లాగే ఇతను 1931లో శాస్త్రీయ పద్ధతిలో మనకి ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే నేషనల్ ఇండియన్ ఇన్కమ్ అనే పదం, నేషనల్ ఇండియన్ ఇన్కమ్ అని పదం గుర్తుపెట్టుకోండి. నేషనల్ ఇండియన్ ఇన్కమ్ అనే పదం వచ్చిందంటే ఎవరి పుస్తకాలు అంటే వికేఆర్వి రావు. బ్రిటిష్ ఇండియన్ నేషనల్ ఇన్కమ్, An essay on Indian national income అనే పేరుతో 2 పుస్తకాలు రచించారు. ఎవరు? వికేఆర్వి రావు గారు. శాస్త్రీయ పద్ధతిలో మనకి
జాతీయ ఆదాయాన్ని లెక్కించారు. కానీ మొదటగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది ఎవరంటే మాత్రము దాదాబాయి నౌరోజీ రాయ్. అతని ప్రకారం తలసరి ఆదాయం 20 రూపాయలు, ఇతని ప్రకారం తలసరి ఆదాయం 62 రూపాయలు. అతను లెక్కించింది 1876లో, ఇతను లెక్కించింది 1931లో. సో ఇది తేడా, ఇది చరిత్ర అనమాట, జాతీయ ఆదాయ లెక్కింపులు అనమాట. సుమారుగా మనకి జాతీయ ఆదాయాన్ని 15 మంది లెక్కించారు. మనకి 15 దలాల్ గారు, అట్కిన్సన్ గారు, లార్డ్ కర్జన్ కూడా. సో ఏ బ్రిటిష్ గవర్నరు తనే స్వయంగా జాతీయ ఆదాయం లెక్కించాడంటే లార్డ్ కర్జన్ అనేవాడు. 1900 మధ్య 1899 1900 మధ్యన లార్డ్ కర్జన్ కూడా జాతీయ ఆదాయాన్ని గణన చేశాడు. మొదటి వ్యక్తి దాదాబాయి నౌరోజీ, రెండో వ్యక్తి అట్కిన్సన్. మొదటి వ్యక్తి 15 మందిలో మొదటివాడు దాదాబాయి నౌరోజీ, రెండో వాడు అట్కిన్సన్. కానీ శాస్త్రీయ పద్ధతిలో లెక్కించింది మాత్రం ఎవరంటే వికే.ఆర్వి రావు గారు చెప్పాలి. అయితే స్వతంత్రం తర్వాత ఈ జాతీయ ఆదాయం లెక్కించడం కోసం నెహ్రూ గారు 1949లో కమిటీ వేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి అసలైన బిట్లు ఇవే. ఇంతవరకు కాన్సెప్ట్ బేస్డ్ గా చెప్పాను, బిట్ వైజ్ వచ్చేస్తుంది చూడండి. జాతీయ ఆదాయాన్ని లెక్కించడం కోసము, గణన చేయడం కోసము మనకి జవహర్లాల్ నెహ్రూ నాటి ప్రధానమంత్రి గారు ఒక జాతీయ ఆదాయ అంచనాల సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా 1949లో ఏర్పాటు చేశారు పిసి మహలనోబిస్ అనే వ్యక్తిని దీనికి మనకి ఒక కమిటీకి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఇందులో మనకి డిఆర్ గాడ్గిల్ గారు, వికే.ఆర్వి రావు గారు, డిఆర్ గాడ్గిల్, వికే.ఆర్వి రావు గారు కూడా మనకి మహలనోబిస్ యొక్క వికే.ఆర్వి రావు, డిఆర్ గాడ్గిల్ అనే వ్యక్తులు కూడా మనకి ఈ యొక్క జాతీయ ఆదాయ అంచనాల కమిటీ సంఘానికి అధ్యక్షులుగా, సభ్యులుగా కూడా నియమించడం జరిగింది. దానికి అధ్యక్షత వహించినారంటే పిసి మహలనోబిస్. ఏంటిది? మనకి జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఒక కమిటీ వేశారు ఇప్పుడు 1949లో. ఈ కమిటీ సూచనల మేరకు 1951 మే మాసంలోనే సిఎస్ఓని ఏర్పాటు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఢిల్లీ కేంద్రంగా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఆర్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని పిలుస్తాం. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ దీని తెలుగులో కేంద్ర గణాంక శాఖ అంటాం. కేంద్ర గణాంక శాఖను మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 1951లో ఏర్పాటు చేసిన సిఎస్ఓను, ఈ సిఎస్ఓ ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ సింపుల్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే సిఎస్ఓ 1951లో ఏర్పడింది, ఎన్ఎస్ఎస్ఓ 1970లో ఏర్పడింది. సో ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. సో ఈ సిఎస్ఓ ప్లస్ ఎన్ఎస్ఎస్ఓ ఈ రెండు 2019లో కలిసిపోయి ఎన్ఎస్ఓగా ఏర్పడింది. గుర్తుపెట్టుకోండి, సిఎస్ఓ 1951లో ఏర్పాటు చేయడం జరిగింది, ఎన్ఎస్ఓని 1970లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సిఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ 2019లో రెండు కలిసి ఎలా ఏర్పాటు చేశారు? ఎన్ఎస్ఓగా మారిపోయింది, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. మరొకసారి సిఎస్ఓ స్థాపన 1951, ఎన్ఎస్ఎస్ఓ స్థాపన 1970. ఈ రెండు ఎప్పుడు కలిసి, ఈ రెండు ఎప్పుడు విలీనం చేశారంటే 2019లో విలీనం చేశారు. దానికి ఏమని పేరు పెట్టామంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ గా పిలవడం జరిగింది. అయితే ఇంతకీ ఇక్కడ మనం ఎట్లా డివైడ్ చేయాలంటే సిఎస్ఓ పని ఏంటి, ఇంత పూర్వం ఎన్ఎస్ఎస్ఓ పని ఏంటి? సిఎస్ఓ యొక్క ప్రధాన పని ఏమిటంటే, ఒకటి హెచ్డిఏ ర్యాంకులు ప్రకటిస్తుంది. ఎవరు? సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఇవి హెచ్డిఏ ప్రకటిస్తుంది. అలాగే ద్రవ్యోల్బణ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ను కూడా ఈ సిఎస్ఓనే ప్రకటిస్తుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సిఎస్ఓ చేసే ప్రధానమైన పని అంటే హెచ్డిఏని ప్రకటిస్తుంది. అలాగే యాన్యువల్ ఇండస్ట్రియల్ సర్వే, ఏఐఎస్, యాన్యువల్ ఇండస్ట్రియల్ సర్వేని కూడా ఈ సిఎస్ఓ చేస్తుంది. హెచ్డిఏ ర్యాంకులు ప్రకటిస్తుంది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ర్యాంకులు ప్రకటిస్తుంది. అలాగే ద్రవ్యోల్బణమైన హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ను, అలాగే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ అంటే పారిశ్రామిక ఉత్పత్తి, పారిశ్రామిక సూచి, పారిశ్రామిక సర్వే, ద్రవ్యోల్బణ సర్వే, అట్లాగే హెచ్డిఏ, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే సిఎస్ఓ చేసే అతి ముఖ్యమైనవి. మరి ఎన్ఎస్ఎస్ఓ చేసే అతి ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఒకటి పేదరిక కొలత కొలుస్తుంది, పేదరికము. ఇంకోటి నిరుద్యోగం, అలాగే ధరలు, అలాగే పంట ఉత్పత్తి, పంటలు వాటి ఉత్పత్తి. గుర్తుపెట్టుకోండి, పంటలు వాటి ఉత్పత్తులు, వస్తువుల ధరలు, నిరుద్యోగము, పేదరికము, ఇలాంటివన్నీ కూడా కొలిచే సంస్థ ఏదంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. సో హెచ్డిఏని క్యాలిక్యులేట్ చేస్తే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. సో ఇవి మనకి. అయితే ఈ రెండింటి ఒకప్పుడు 1951లో ఇది
1970లో అది. అయితే 2019 ఈ రెండు కలిసిపోయి కాబట్టి ఇప్పుడు ఒకే సంస్థ ఆధునిక గెలిపింది. దాని పేరే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ గా పిలుస్తాం. మనము జూన్ 29 పిసి మొహల్ నబీ యొక్క జన్మదినం. అందుకే ఆ రోజు జాతీయ గణాంక దినోత్సవము. ఏ తేదీని నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా జరుపుతామంటే జూన్ 29. ఎందుకంటే ఆ రోజు ప్రముఖ గణాంకవేత్త పిసి మొహల్ నబీ యొక్క జన్మదిన సందర్భంగా జూన్ 29ని జాతీయ గణాంక దినోత్సవంగా కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. సో ఇవి మనకి ఇంపార్టెంట్. సో సిఎస్ఓ చేసే పని, ఎన్ఎస్ఎస్ఓ చేసే పని, అలాగే ఈ రెండుని కలిపి మనం ఏమని పిలుస్తున్నాం, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ గా పిలుస్తున్నాం. ఈ సంవత్సరం 2019 నుంచి. సో మనకి ఇది ముఖ్యమైన జాతీయ ఆదాయం అంటే ఏంటి, జాతీయ ఆదాయంలో భావనలు, జాతీయ ఆదాయంలో రకాలు, జాతీయ ఆదాయంలో కొలిచే విధానాలు, అట్లాగే ఇంతకీ జాతీయ ఆదాయం అనేది ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు ఏంటో మన అందరికీ తెలిసే ఉంటుంది. ఒకటి, ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేసే ఆ దేశం యొక్క వనరులు, ఆ దేశం యొక్క శ్రామిక నైపుణ్యం, ఆ దేశం యొక్క సాంకేతిక అభివృద్ధి, ఆ దేశం యొక్క రాజకీయ స్థిరత్వం. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక దేశ అభివృద్ధిలో ప్రధానమైన పాత్ర వహించేది ఆ దేశంలో సహజ వనరులు చాలా ప్రధానమైన కీలకం. భూమి అవ్వచ్చు, అక్కడ నీరు అవ్వచ్చు, అక్కడ నేల అవ్వచ్చు, అక్కడ ఖనిజాలు అవ్వచ్చు, అక్కడ అటవీ ప్రాంతం అవ్వచ్చు. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఒక ప్రాంతం యొక్క జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యమైన శ్రామిక నైపుణ్యాలు, మూలధన పెట్టుబడులు, ఇవన్నీ కూడా ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన కారకం. అలాగే సాంకేతిక అభివృద్ధి, ఆ దేశం టెక్నాలజీ కూడా చాలా కీలకమైన దేశ అభివృద్ధిలో, జాతీయ ఆదాయం సంపాదించడంలో. అలాగే రాజకీయ స్థిరత్వం అనేది చాలా ముఖ్యమైనది. ఒక దేశం యొక్క అభివృద్ధిలో రాజకీయ స్థిరత్వం, రాజకీయ యొక్క సిద్ధాంతాలు అనేవి ఒక దేశ అభివృద్ధికి ఎంతో కీలకమైనవి. సో ఇవన్నీ కూడా మనకి ముఖ్యంగా జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలుగా చెప్పాలి. చివరికి ఇంతకీ జాతీయ ఆదాయం వల్ల లాభాలు ఏంటి, జాతీయ ఆదాయం సూచికలు ఎందుకు కొలవాలి, జాతీయ ఆదాయం మనం ఎందుకు కొలవాలి అంటే, ఒకటి, ఏదైనా ఒక బడ్జెట్ ని తయారు చేయాలంటే, ఒక బడ్జెట్ విశ్లేషించాలంటే జాతీయ ఆదాయం కావాలి. నెక్స్ట్ ప్రణాళికను తయారు చేసుకోవాలనుకుంటే మనకు జాతీయ ఆదాయం కావాలి. అట్లాగే వివిధ సామాజిక వర్గాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే మనకి ఖచ్చితంగా జాతీయ ఆదాయం తెలియాలి. అట్లాగే సంక్షేమ పథకాలు కూడా మనకి ప్రవేశపెట్టేటప్పుడు తప్పనిసరిగా జాతీయ ఆదాయం. అలాగే వివిధ రంగాల వారి, అంటే ప్రాథమిక రంగం అవ్వచ్చు, లేక ద్వితీయ రంగం అవ్వచ్చు, లేక తృతీయ రంగం అవ్వచ్చు, ఆయా రంగాల యొక్క అభివృద్ధి ఎట్లా ఉన్నది, వాటిని ఏ విధంగా మనం మళ్ళీ మౌల్డ్ చేసుకోవచ్చు అనేది వరకు కూడా మనం తప్పనిసరిగా జాతీయ ఆదాయం లెక్కించడం చాలా అవసరము. కాబట్టి అనేక రకాలుగా ప్లానింగ్ అంటామా, బడ్జెట్ అంటామా, దేశ అభివృద్ధి అంటామా, వెనుకబడితనం అంటామా, సంక్షేమ ఫలాలు అంటామా, వివిధ వర్గాల అంశాలు అంటామా, అట్లాగే వివిధ రకాల రంగాలలో వృద్ధి ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా తెలియాలంటే ఖచ్చితంగా జాతీయ ఆదాయాన్ని మనం లెక్కించవలసిందే. సో ఇది జాతీయ ఆదాయానికి సంబంధించిన ముఖ్యమైన అంశం. తర్వాత మరో టాపిక్ తో మనం కలుసుకుందాం. ధన్యవాదాలు.